టాలీవుడ్ ప్రేక్షకులకి ఈ సంక్రాంతి మరింత ప్రత్యేకంగా మారనుంది. నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, రామ్ చరణ్ సంక్రాంతికి తమ సినిమాలతో ఆడియన్స్ని అలరించబోతున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య షోలో వీళ్ళు సందడి చేయడంతో ముందే సంక్రాంతి వచ్చినట్లయింది. ఇక ఈ షోలో వాళ్ళు పంచుకున్న విషయాలు ఆడియన్స్ని విశేషంగా అలరిస్తున్నాయి. ఇప్పటికే వెంకీ ఎపిసోడ్ వైరల్గా మారగా తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్లో రామ్ చరణ్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. గతంలో బాలకృష్ణ చరణ్ మధ్య సంభాషణ ఎలా ఉంటుందో ఆడియన్స్ చూశారు. ప్రభాస్ ఎపిసోడ్లో ఫోన్ ద్వారా కూడా మాట్లాడారు. అది వైరల్ అయింది. ఇప్పుడు రామ్ చరణ్ నేరుగా అన్స్టాపబుల్ కార్యక్రమానికి వచ్చారు. ఆయన్ను బాలకృష్ణ ఎటువంటి ప్రశ్నలు అడిగారనే ఆసక్తి ఆడియన్స్లో నెలకొంది. చరణ్ గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న థియేటర్లలో రానున్నది. బాలకృష్ణ డాక్ మహారాజ్ జనవరి 12న థియేటర్లలోకి వస్తుంది. ఈ రెండు సినిమాలను ఉపయోగించేలా ఈ ఎపిసోడ్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది. అన్స్టాపబుల్ కార్యక్రమం ద్వారా బాలకృష్ణ ప్రేక్షకుల్లో పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చరణ్ని కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. సంక్రాంతి కాంపిటీషన్ గురించి ప్రతి ఏడాది అభిమానుల మధ్య భారీ ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ కాంపిటీషన్ అలాగే మెగా నందమూరి కాంపిటీషన్ గురించి, ముఖ్యంగా అఖీరా గురించి అడిగినట్లు సమాచారం. అఖీరా గురించి ప్రస్తావన రావడంతో రామ్ చరణ్ ఎమోషనల్గా రియాక్ట్ అవుతూ అఖీరాకి కూడా వాళ్ళ నాన్న అలవాట్లు వచ్చాయి, ఎక్కువ మాట్లాడడు, కానీ పనులు మాత్రం వేరే లెవెల్లో ఉంటాయని చెప్పినట్లు టాక్. అలాగే నాకు పుస్తకాలు చదివే అలవాటు లేదు, కానీ అఖీరా పుస్తకాల పురుగు. నాకు అనేక పుస్తకాలు బహుమతిగా ఇచ్చాడు. వాటిని ఒకసారి చదవటం మొదలుపెట్టాను. దానితో నాకు కూడా అలవాటు అయిపోయింది అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. అలాగే ఈ ఎపిసోడ్లో స్పెషల్ అట్రాక్షన్గా రామ్ చరణ్ సన్నిహితుడు శర్వానంద్ వికాస్ చేశారు. ఇక ఇందులో తారక్ ప్రస్తావన వచ్చినట్లు చెప్తున్నారు. తారక్తో స్నేహం గురించి బాలయ్య చరణ్ను అడిగినట్లు తెలుస్తుంది. మరి నిజంగా బాలయ్య తారక్ గురించి అడిగాడా? చరణ్ ఏమి చెప్పాడు? బాలయ్య కూడా తారక్ గురించి ఏమైనా చెప్పారా అనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేసరికి ఆగాల్సింది.